పెరిగిన అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోతే ఏం చేస్తాం? ఉన్న వస్తువుల్నే సమర్థంగా వినియోగించుకుని మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తాం. కానీ మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. అవకాశమున్నా చాలా గదుల్ని వినియోగంలోకి తేవడం లేదు. లక్షల విలువైన వైద్య పరికరాల్ని వృధాగా పక్కన పడేశారు. అపరిశుభ్రతకు ఆసుపత్రి నిలయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది. అందుకనుగుణంగా వసతుల్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచాలంటే అది ఖర్చుతో కూడుకున్న పని. అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటే రోగులకు మెరుగైన వసతులు కల్పించడం సాధ్యమే. మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో మరమ్మతులు, నిధులలేమి పేరిట అందుబాటులో ఉన్న ఎన్నో వనరులు నిరుపయోగంగా ఉంటున్నాయి. జనరల్ ఆసుపత్రి పాత భవనం 3 అంతస్తుల్లో ఉంది. అందులో గ్రౌండ్ ఫ్లోర్లోని గదుల్ని ఓపీ సహా వివిధ విభాగాల కోసం వినియోగించుకుంటున్నారు. మొదటి అంతస్తులో 30% గదులు వినియోగంలో లేవు. రెండో అంతస్తులో 16 స్పెషల్ రూమ్లు సహా పురుషుల మెడికల్ వార్డును వినియోగించుకోవట్లేదు. ఆ వార్డుల్లో ఉండే బెడ్లు, ఇతర సామాగ్రి వృధాగా పడి ఉన్నాయి. వాడుకలో లేనందున నెలకోసారి శుభ్రం చేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఓల్డ్ బిల్డింగ్ లో మేడ్ మెడికల్, మేడ్ ఫీమేల్ ఓల్డ్ బిల్డింగ్ ఖాళీ ఉన్నాయి. ప్లస్ స్పెషల్ రూమ్స్ 32 ఖాళీ ఉన్నాయి. అవి క్లోజ్ ఉంటాయి అన్నట్టు. నిన్న సార్ మాకేం చెప్పారంటే ఇమీడియట్ ఇవన్నీ క్లీన్ చేయాలి మనం అంటే సరే సార్ అనేసి ఇమీడియట్గా క్లీన్ చేయాలి. క్లోజ్ ఉండేది సార్. అవి అంటే మనం మంత్లీ ఒకసారి అట్లా చేస్తుంటాం అన్నట్టు. పడకపోయినా కూడా మంత్లీ వన్స్ చేస్తాం. యూటిలైజ్ లేని దాంట్లో మాత్రమే కొంచెం చెత్త చెదరం అట్లా కనిపించింది, డస్ట్ కనిపించింది. అంతేగాని వాట్స్ అన్ని కూడా రెగ్యులర్ ప్రాసెస్ సార్. రెగ్యులర్ 3 times 3 shifts క్లీన్ అయితేనే ఉంటుంది. మాకు గ్రూప్ ఉంది, గ్రూప్లలో అడ్మిట్ చేస్తాం. వైద్య విధాన పరిషత్ నుంచి జనరల్ ఆసుపత్రిగా మారి 10 ఏళ్లు గడుస్తోంది. అప్పుడు ఓ గదిలో భద్రపరిచిన విలువైన వెంటిలేటర్లు నిరుపయోగంగా మారి లక్షలు పోసి వెచ్చించిన సామాగ్రి పనికిరాకుండా పోయింది. కోవిడ్ సమయంలో ఓ దాత ఐసీయూలో బెడ్లను విరాళంగా ఇచ్చారు. రవాణాలో కొన్ని దెబ్బతిన్నాయి. అలాంటివి సుమారు 30కి పైగా బెడ్లు 4 ఏళ్లుగా పక్కన పడేశారు. మరమ్మతులు చేయించేందుకు నిధులు లేవని తెలుస్తోంది. వార్డుల్లోనూ వాడుకలో లేని మంచాలు, బెడ్లు పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. వాడుకునేందుకు వీల్లేని సామాగ్రిని తుక్కు కింద అమ్మేస్తారు. అలా అమ్మేసిన సామాగ్రి కూడా ఆస్పత్రిలోనే ఉండిపోయింది. తుక్కు కింద అమ్మేసిన వాహనాలు ఆస్పత్రి ఆవరణలోనే దర్శనమిస్తున్నాయి. అలా నిరుపయోగంగా మిగిలిన సామాగ్రి, వాహనాలను తొలగిస్తే అదనంగా స్థలం, గదులు అందుబాటులోకి వస్తాయి. గదులు వృధాగా ఉండటానికి ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థ పనిచేయకపోవడమేనని ఆసుపత్రి నిర్వాహకులు చెబుతున్నారు. మొదటి, రెండో అంతస్తుల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, కుళాయిలు వినియోగిస్తే కింద అంతస్తులోకి నీరు చేరుతోంది. పనికిరాని సామాగ్రిని టెండర్ ద్వారా అమ్మే ప్రక్రియ 80% పూర్తయిందన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ నిధులొస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. వెనకాల ఒక బ్లాక్ లో కంప్లీట్ గా డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్నది. రిపేర్ చేయించాలంటే మనకు 35 to 40 lakhs అవసరం ఉన్నది. ఆల్రెడీ ఆ ప్రపోజల్స్ అవన్నీ మనము హైయర్ అథారిటీస్ కి పంపించినాము. టీఎస్ఎంఐడిసి వాళ్ళు కూడా ఆ ప్రతిపాదనలకి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ప్రతిపాదనలు, ఎస్టిమేటెడ్ కాస్ట్ అవన్నీ ఇచ్చినారు మనకు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ లేనప్పుడు ఎట్లా యూజ్ చేస్తాం రూమ్స్? అందువల్ల రూమ్స్ పెండింగ్ పెట్టినాము. ఒకసారి బడ్జెట్ వచ్చిందంటే ఇంకా ఇమీడియట్ గా రిపేర్ చేసుకుని ఉన్న రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ చేస్తున్నాం. ఏం చేసినా కూడా ఒక కొత్త బిల్డింగ్కే చేయగలుగుతాం. మిగతా పాత బిల్డింగ్స్ సామాగ్రి అంటే బెడ్స్ ఉన్నాయి, ఇప్పుడు రిపేర్స్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్న కార్డ్స్ అవైలబుల్ చేద్దాం అనుకున్నాము. కంప్లీట్గా కండమేషన్ అనేది కంప్లీట్ కాలేదు. 80% అయితే ఇంకా 20% ఉన్నది. ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, సెట్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ సెట్ ప్రొసీజర్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. హైదరాబాద్కి వెళ్ళి నేనే పర్సనల్గా పిలిపించుకుని వచ్చిన. బయోమెడికల్ ఇంజనీరింగ్ పిలిపించి ఆల్రెడీ కండెమ్డ్ ఉన్న సియామ్ని రిపేర్ చేయించినాం. లాప్రోస్కోపిక్ సెట్ కూడా రిపేర్ చేస్తున్నాం. ఓల్డ్ మోడల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వాటి అసెసరీస్ మనం ఆ కంపెనీకి పోయి మళ్ళీ ఆర్డర్ ఇస్తేనే అవి వాళ్ళు తయారు చేసి ఇస్తారు. దాని తర్వాతనే కదా యూజ్లోకి వచ్చేది. మనకు ఇంటర్నల్ శానిటేషన్ అనేది ఎక్సలెంట్ ఉంది పాతదానికంటే. ఇప్పుడు ఈ చెట్లు కొద్దిగా పెరిగినవి, వాటికి ట్రిమ్మింగ్ చేయటము, గడ్డి అది మొలిసి ఉంటుంది. కొద్దిగా అది ఎండిన తర్వాత అప్పుడు మాకు క్లియర్ చేయడానికి ఈజీగా అవుతుంది. అందువల్ల కొద్దిగా టైం తీసుకున్నాం. శ్రమదానం కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి అపరిశుభ్రత, గదులు, సామాగ్రి, పరికరాలు వృధాగా పడి ఉండడాన్ని చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 6 నెలల్లో జిల్లా ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గతంలో కొద్దిగా శ్రద్ధ చూపించినుంటే ఈరోజు సమస్య ఇంత జటిలం అయ్యేది కాదు. ఖచ్చితంగా
శానిటేషన్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, ఓల్డ్ ఫర్నిచర్ను తీసివేసే విషయంలో కానీ, మిగతా చాలా విషయాల్లో నిర్లక్ష్యం కనబడ్డది. ఇంకా వేరే ఏ రకమైన పనులున్నా అవి పెండింగ్లో పడకుండా ఇప్పటి నుంచి మేము శ్రద్ధ వహిస్తాం. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మేము రివ్యూ తీసుకుంటాం, విజిట్ చేస్తాం. మేము ఒక 6 నెలల సమయంలో ప్రతి సర్వీస్ కూడా ఇంప్రూవ్ అయ్యేటట్టుగా అధికారులతోటి మాట్లాడుతాం. పేద ప్రజల వైద్యానికి, వాళ్ళ ట్రీట్మెంట్కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఎక్కడెక్కడ బడ్జెట్ పెట్టాలనో అక్కడ బడ్జెట్ తీసుకుంటాం. ఎక్కడ కూడా శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా కరెక్ట్ గా లేదు. మున్సిపాలిటీకి సంబంధించి అవుట్ సైడ్ మాత్రమే మున్సిపాలిటీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది క్లీన్ చేస్తారు. లోపల చాలా అస్తవ్యస్తంగా ఉంది. అసలు ఎన్ని ఏళ్ల నుంచి పేరుకపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. హాస్పిటల్లో ఉన్న అఫీషియల్ సిబ్బందిని, సూపరింటెండెంట్ గారిని, సర్జికల్ వార్డులో ఉన్న సంబంధించిన వారిని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారే తప్ప, అంటే వాళ్ళు నిజంగా వాళ్ళదే బాధ్యత, నిజంగా మేము ఇది మా హాస్పిటల్ ఇది అన్నట్టుగా వాళ్ళు చూసుకుంటలేరు. నిజంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఎందుకు ఇంత నీట్ గా ఉంటాయి, ఇది ఎందుకు లేదంటే నిజంగా కూడా వీళ్ళు సంబంధించి సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది డ్రైనేజ్ వ్యవస్థ అనేది, ఇది ఓల్డ్ బిల్డింగ్ కనుక డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగలేదు. దానికి ఎమ్మెల్యే గారు మా నుంచి ఏం కావాలన్నా, సహకారం కావాలన్నా చేస్తా అని చెప్పిండు హాస్పిటల్కి. మేము అది ఖచ్చితంగా సార్ సూచనల మేరకు మేము 100% దీని మీద ఫోకస్ చేస్తున్నాము. సామాగ్రి అనేది ఏం లేదన్నా, అవి కొంచెం రిపేర్స్ ఉన్నాయి. రిపేర్స్ సామాగ్రి మాత్రం పక్కకు పెట్టిండ్రు. కండమ్నేషన్ పక్కకు ఉన్నాయి. మిగతా సామాగ్రి ఏవైతే రిపేర్ ఉన్నాయో ఆ రిపేర్ మెకానిక్ టెక్నీషియన్ పిలిచి టెక్నీషియన్ తోటి చేయించుకోవాలని మాకు సూచనలు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 1000 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతోంది. అది అందుబాటులోకి వస్తే జనరల్ ఆసుపత్రిని అక్కడకు తరలిస్తారు. దీనికి మరో ఏడాది పట్టే అవకాశం ఉన్నందున పాత ఆసుపత్రిలో వసతులు మెరుగుపరచాలని కోరుతున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టి సారించి నిధులిస్తే సమస్యలు పరిష్కారమవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.